వీళ్ళు సమస్యల్లో దేవుని వైపు చూస్తున్నారు, కానీ సమస్యల్లో నిర్లక్ష్యంగా ఉండట్లేదు. ఈ భక్తిని గురించి నేను వాక్యం చదువుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అసలు ఏమండి, అన్ని దెబ్బలు కొట్టి తీసుకుపోయి లోపల గదిలో వేసి అసలు చీకట్లో పెడితే అతని మనసు చూడండి, ప్రార్థన చేయాలనే మనసు వచ్చిందంటే ఏం వండర్ఫుల్ భక్తుడు కదా. ఒకసారి చప్పట్లు కొడతారా? ఆ భక్తుడి గురించి చప్పట్లు కొడతారా? అసలు ఎంత ఘోరం అంటే అందరినీ బొండాలో వేసి బిగించారట. ఈరోజు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, బంధకాలు పోవాలంటే ఈ అపోస్తలుడైన పౌలు చేర్పిస్తున్న ప్రార్థన, రాత్రి లేవండి, మధ్యరాత్రి వేళ వారు లేచి కీర్తనలో పాడుచు దేవుని నామాన్ని స్తుతించారని. దేవుని గురించి, దేవునికి మహిమ దేవాలి. అక్కడే మనం ఇప్పుడు అపవాదికే మనం జయమిస్తున్నాం. అక్కడ అపవాదికి అక్కడ జయం కలుగుతున్నది. నువ్వు సనుక్కున్నావంటే అపవాదికి జయం కలుగుతున్నది. అక్కడ సనుక్కోవడం కాదు, వాళ్ళు చేస్తున్నది అంటే దేవునికి మహిమ తెస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతారా? మా నాన్నగారిని కూడా అప్పులలో వచ్చి తిట్టిపోతే ఆ రూమ్లో ఉండి ఒక రోజు అనుకున్నట, హీటర్ ఉండే, అప్పుడు హీటర్లో చేయబెట్టి చచ్చిపోతా, నా పిల్లల ముందు ఇంత అవమానంగా మాట్లాడింది, చెడ్డ మాటలు మాట్లాడి నన్ను ఇంత చీప్గా మాట్లాడి నేను బతకదు అని ఆ హీటర్లో చేయబెట్టి చచ్చిపోతా అని అక్కడ దాకా వెళ్ళితే ఆ చెయ్యిని ఎవరో ఆపుతున్నారట. నీతో నాకు పన్నది బిడ్డ, నీకు నన్ను మహిమపరిచే రోజులే అన్నాడేమో దేవుడు. హీటర్లోకి వెళ్తుంటే చెయ్యి ఆపుతున్నాడు, ఇట్లా లాగుతున్నాడు ఎవరు. ఆ వ్యక్తి అండి బలంగా నిలబడి ఆ సమస్యల్లో పరిచయం చేశాడు. నాయకుని బట్టి ఒకసారి దేవుని మహిమపరచాలని చెప్పాలి.